కథా రమణీయం అలరించే చందమామ కథలు సమర్పణ బంధకవి రమణ. ఈ కార్యక్రమం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బొమ్మల రామాయణం అరణ్యకాండ ఈరోజు 5వ భాగం వింటారు. క్రిందటి భాగంలో మాయలేడిని చూసి సీత చాలా ముచ్చటపడి రాముణ్ణి దాన్ని పట్టుకొని తీసుకురామంది. ఆ తర్వాత ఆ మాయలేడిని చూస్తుంటే రాముడికి కూడా సీత కలిగినట్టే దానిపైన భ్రమ పుట్టుకొచ్చింది. అతను లక్ష్మణుడితో, నీవు జటాయువు సీతను చూసుకోండి, నేను ఈ లేడిని పట్టి తెస్తాను అని కత్తి విల్లంబులు పుచ్చుకుని బయలుదేరాడు. మారీచుడు తన పని శక్తివంచన లేకుండా నిర్వహించాడు. అతను లేడి రూపంలో కనిపిస్తూ మాయమవుతూ ఒకసారి దూరమవుతూ ఒకసారి దగ్గరలోనే ఉంటూ రాముణ్ణి ఆశ్రమం నుంచి చాలా దూరం తీసుకుపోయాడు. ఇక ఆ లేడి తనకు ప్రాణాలతో చిక్కదని తోచి రాముడు ఒక తీవ్రమైన బాణం ఎక్కుపెట్టి ఆ లేడి గుండెలో దూసుకుపోయేటట్టు కొట్టాడు. మారీచుడు వెంటనే లేడి రూపు వదిలి తన రాక్షస రూపుతో కింద పడిపోతూ, అయ్యో సీత, లక్ష్మణ అని రాముడి గొంతుతో అరిచి ప్రాణాలు వదిలాడు. ఆ అరుపు రాముడి చెవికి అశుభంగా తోచింది. మాయలేడి మారీచుడే. అస్పష్టమైన భయాలు మనసును ఆవరించగా రాముడు వేగంగా తన పర్ణశాలకేసి నడవసాగాడు. ఇంతలో ఆర్తనాదాలు విన్న సీత, లక్ష్మణ, అది నీ అన్న చేసిన ఆర్తనాదం, నాకేమో భయంగా ఉంది, నువ్వు వెంటనే వెళ్ళి రాముడిని కాపాడు అన్నది సీత ఆశ్రమంలో. సీత ఎంతగా విలవల్లాడుతున్నప్పటికీ చరించక లక్ష్మణుడు, దేవ మానవ గంధర్వ రాక్షసులలో అన్నను భయపెట్టగల వారెవరూ లేరు, ఇది రాక్షసమాయ, అన్న నన్ను నీకు తోడుగా ఉండమన్నాడు, నేను వెళ్ళను అన్నాడు. ఆయన ఆపదలో ఉంటే కూడా పోవనంటావా? నీవు ఆయనకు మిత్రుడువా శత్రుడువా? నీవు కోరేది రాముడి నాశనంలాగుందే, నా మీద దురాశ పెట్టుకున్నావా? రాముడికి నిజంగా ఆపదే కలిగితే నేను మరుక్షణం నశిస్తాను, నన్ను నీవు రక్షించేదేమిటి అన్నది సీత. లక్ష్మణుడు ఎన్నో విధాల సీత భయాన్ని అనుమానాన్ని పోగొట్ట యత్నించాడు. కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. ఆమె అతన్ని బాగా ఎత్తిపొడిచింది. నువ్వు ఎవరి కోసం రాముడి వెంటపడి వచ్చావు? నీ కోసమా భరతుడి కోసమా? నేను నీకు కానీ భరతుడికి కానీ దక్కుతానని కలలో కూడా అనుకోవద్దు అన్నది. చివరకు లక్ష్మణుడు చిరాకుపడి, అనరాని మాటలనటం స్త్రీలకు సహజమే, నన్ను ఇన్ని మాటలన్నందుకు నీకు కీడు తప్పదు, నేను వెళ్ళినాక నీకు దేవతలే దిక్కు అంటే అయిష్టంగా అన్న కోసం బయలుదేరాడు. అతను అలా వెళ్ళాడో లేదో రావణుడు సన్యాసి రూపంలో ఒంటరిగా ఉన్న సీత వద్దకు వచ్చాడు. అతను సన్నని కాషాయ వస్త్రం ధరించి, గొడుగు వేసుకుని, పావుకోళ్లు కాళ్ళకు ధరించి, దండానికి కమండలం తగిలించి, ఎడమ భుజనానికి ఆంచి వేదాలు చదువుతూ వచ్చి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న సీతను పరిశీలించి చూశాడు. ఆమె పచ్చని పట్టుచీర కట్టుకున్నది. ఆమె సర్వావయాల్లోనూ సౌందర్యం తొణికెసలాడుతున్నది. ఆమె మెడలోని రత్నహారాలు మెరుస్తున్నాయి. రావణుడు సీతను పలకరించి, అమ్మాయి, నువ్వెవరు? పార్వతివా, అప్సరసవా, లక్ష్మీదేవివా, కాంతిదేవతవా? మానవ దేవ యక్ష కిన్నర గంధర్వుల్లో నీ వంటి సుందరిని నేనెప్పుడూ చూడలేదు. ఇంత సుకుమారివి, సుందరివి, చిన్నదానివి ఈ రాక్షసమయమైన చోట ఏం చేస్తున్నావు? ఒంటరిగా ఎందుకున్నావు అని అడిగాడు. సీత రావణుని చూసి నిజమైన సన్యాసి అనుకుని అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి అతిథి సత్కారాలు చేసి పీట వేసి వంట సిద్ధంగా ఉన్నది, భోజనం చేయమని ఆహ్వానించింది. ఆమె ఆ సన్యాసి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ తన వివాహం జరగటము, తాను 12 ఏళ్లు కాపురం చేసిన అనంతరం తన మామగారు తన భర్తకు పట్టాభిషేకం తలపెట్టడము, కైకేయి ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి తన భర్తను అడవులకు పంపటము మొదలైన వృత్తాంతమంతా చెప్పింది. అంతా చెప్పి ఆమె రావణుణ్ణి, మీ పేరేమిటి, గోత్రమేమిటి, మీరు ఈ దండకారణ్యంలో ఒంటిగా ఎందుకు తిరుగుతున్నారు అని అడిగింది. సీత ఈ ప్రశ్న అడగగానే రావణుడు, నేను రాక్షసరాజును, రావణుణ్ణి, నాకు ఎందరో భార్యలున్నారు, కానీ ఏ ఒక్కరూ నీతో సమానం కాదు. నేనుండే లంకాపట్నం సముద్రం మధ్య ఎత్తైన పర్వతం మీద ఉన్నది. ఈ అరణ్యం వదిలిపెట్టి నాతో వచ్చేయి, ఉద్యానవనాలలో విహరిస్తాం, నీకు 5,000 మంది దాసిని ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఈ మాటలు విని సీత భయపడటానికి బదులు మండిపడింది. రావణుడిని తిట్టింది, బెదిరించింది, రాముడి పరాక్రమం వివరించింది. అంతా విని రావణుడు తన పరాక్రమం చెప్పుకున్నాడు. తాను కుబేరుడి తమ్ముడని, కుబేరుడు పుష్పక విమానాన్ని తాను లాక్కున్నానని, తన పేరు చెబితేనే సమస్త దేవతలు భయపడతారని అన్నాడు. రాముడు అసమర్థుడు గనకనే రాజ్యం వదిలిపెట్టి అడవుల్లో అష్టకష్టాలు పడుతున్నాడన్నాడు. నీవు రాముడికి భయపడి నాతో వచ్చేయడానికి జంకుతున్నావేమో, నా వెంట ఉన్న నిన్ను రాముడేమీ చేయలేడు, అతడు నా కొనగోరికి కూడా చాలడు అన్నాడు. కుబేరుడు తమ్ముడిని చెప్పుకుంటూ ఇలాంటి పాపబుద్ధులేమిటి? నీకు ఈ పరస్త్రీ వాంఛ పోకపోతే నీవు నీ రాక్షసులు నాశనం కాక తప్పదు అన్నది సీత.
రావణుడు మండిపడి చేతులు చరిచి తన నిజరూపం ధరించి భయంకరంగా సీత ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అతని కళ్ళు చింతనిప్పుల్లాగున్నాయి. శరీరం నల్లగా ఉన్నది. చెవులకు బంగారు పోగులున్నాయి. అతను సీతతో, పిచ్చిదానా, నీకు నాకన్నా ఖ్యాతి గల భర్త ఎక్కడ దొరుకుతాడు? ఇప్పుడు నన్ను నిరాకరించి తర్వాత పశ్చాత్తాపడతావు అంటూ ఆమెను పట్టుకున్నాడు. ఎడమ చేత్తో సీత జుట్టు, కుడి చేత్తో తొడలు పట్టుకుని రావణుడు ఆకాశానికి ఎగిరాడు. సీత గిలగిలా తన్నుకుంటూ రాముణ్ణి కేకబెట్టింది. లక్ష్మణుడిని పిలిచింది. రావణుడు సీతను ఎత్తుకుపోయినాడని రాముడితో చెప్పండి అని చెట్లతో మొరపెట్టుకున్నది. ఇంతలో ఒక చెట్టు పైన సీతకు జటాయువు కనిపించాడు. సీత జటాయువుతో, నాయనా జటాయు, నన్ను ఈ రాక్షసుడు బలాత్కారంగా తీసుకుపోతున్నాడు. ఈ మాట రాముడికి చెప్పు అన్నది. చెట్ల మీద కునికిపాట్లు పడుతున్న జటాయువు మాటలు గులిక్కిపడి కళ్ళు తెరిచి చూసి రావణుడితో ఇలా అన్నాడు. రావణా, నువ్వు చేసేది చాలా తప్పు పని. మామూలు మనుషులు తమ భార్యలను పరపురుషుల నుంచి ఎలా కాపాడుకుంటారో రాజైన వాడు ఇతరుల భార్యలను కూడా అలాగే కాపాడాలి. నేను సౌమ్యుణ్ణి, వృద్ధుణ్ణి, నిరాయుధుణ్ణి. నీవు యువకుడివి, ఆయుధాలు గలవాడివి. అయినా నిన్ను సీతను ఎత్తుకుపోనేవను. రామలక్ష్మణుల దూరాన ఉన్నప్పుడు పిరికిగా నీవి పనిచేస్తున్నావు. ఈ మాటలంటూనే జటాయువు రావణుడిపై తలపడ్డాడు. రావణుడు తన రథంలో ఉండి ధనుర్బాణాలతో పోరాడాడు. మహాబలశాలి అయిన జటాయువు తన గోళ్లతోనూ, కాళ్లతోనూ, ముక్కుతోనూ కలియబడి రావణుడి కవచాన్ని నిర్మూలించాడు. అతని శరీరాన్ని చీరాడు. అతని ధనువులను విరిచాడు. రథపు గాడిదలను, సారథిని కూడా చంపాడు. చివరకు రథాన్నే విరిచాడు. రావణుడు వ్యర్థుడై సీతను చంకన పెట్టుకుని భూమిపైకి దిగవలసి వచ్చింది. ఇంత చేసిన మీద జటాయువు అలసిపోయాడు. అది గమనించి రావణుడు సీతతో సహా మళ్ళీ ఆకాశానికి ఎగిరాడు. కానీ జటాయువు ఎగిరి వెళ్ళి రావణుడికి అడ్డు తగిలాడు. అతడు రావణుడితో, చిచ్చి, నువ్వు వీరుడు కావు, పిరికి పందవు. వీరుడివైతే రామలక్ష్మణులు వచ్చిందాకా ఉండి వారితో యుద్ధం చేయి అన్నాడు. రావణుడు వినిపించుకోక ముందుకు సాగిపోయాడు. జటాయువు రావణుడు వెన్నంటి అతని వీపు మీద వారి తన గోళ్లతో గీరసాగాడు. రావణుడు వెంట్రుకలు పిక్కాడు. రావణుడు మండిపడి సీతను నేలపై దించి జటాయువుతో కలియబడ్డాడు. ఇద్దరికీ తీవ్రమైన యుద్ధం జరిగింది. చివరకు రావణుడు కత్తి దూసి జటాయువు రెక్కలు, పక్కలు, పాదాలు నరికివేశాడు. జటాయువు కొన ఊపిరితో నేల మీద పడిపోయాడు. సీత వలవలా ఏడుస్తూ జటాయువు దగ్గరికి పరిగెత్తింది. జటాయువుని కౌగులించుకుని బోరు నేడ్చింది. రామ, లక్ష్మణ, ఇప్పుడన్నా వచ్చి నన్ను రక్షించండి అని కేకబెట్టింది. రావణుడు తన కేసు రావటం చూసి సీత లతలను పట్టుకుని, చెట్లను పట్టుకుని వేళ్లాడింది. చాలించు వేషాలు అంటూ రావణుడు ఆమె జుట్టు పట్టుకుని ఆమెను తన ఒడిలో పెట్టుకుని తిరిగి ఆకాశగమనం సాగించాడు. రావణుడు అతివేగంగా పోతుంటే సీత యొక్క ఆభరణాలు కొన్ని భూమి మీద పడిపోయాయి. సీత రావణుడిని పిరికివాడని అవమానించింది. దొంగ అన్నది, తిట్టింది. ఎప్పటికైనా తనను వదిలేస్తే రాముడు క్షమిస్తాడని ఆశపెట్టింది. ఏది కోరి నన్ను ఇలా తీసుకుపోతున్నావో అది నీకు వనకూడదు. ఎందుచేతనంటే నేను రాముడిని విడిచి ఎంతో కాలం బతకను అని కూడా చెప్పి చూసింది. రావణుడి ఈ మాటలేవి పట్టించుకోలేదు. ఆకాశంలో పోతున్న సీతకు ఒక కొండ శిఖరం మీద 5 వానరులు కనిపించారు. వీరు నా సంగతి రాముడితో ఒకవేళ చెబుతారేమో అనుకుని సీత తన పసుపు పచ్చని పైబట్టలో తన ఆభరణాలు కట్టి ఆ వానరుల మధ్య పడేలాగా వేసింది. ఈ సంగతి రావణుడు గమనించలేదు. కానీ వానరులు మాత్రం సీతను చాలాసేపు కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయారు. రావణుడు పంపా సరస్సు దాటి సముద్రాన్ని చేరి దాన్ని కూడా దాటి తన పాలిటి మృత్యువైన సీతతో సహా లంకను చేరాడు. లంకాపురం అతి అందమైన నగరం. అక్కడి రాజమార్గాలు తీర్చిదిద్దినట్టుగా ఉంటాయి. అనేక ప్రాకారాలతో కూడిన అంతఃపురంలోకి రావణుడు సీతతో సహా ప్రవేశించాడు. అతను భయంకరాకారాలు గల అక్కడి రాక్షస స్త్రీలను పిలిచి, నా అనుమతి లేకుండా ఒక పురుషుడు కానీ, స్త్రీ కానీ ఈ సీతను చూడరాదు. ముత్యాలో, రత్నాలో, బంగారమో, బట్టలో ఈమె ఏమి కోరితే అది ఎలా నాతో చెప్పకుండానే ఈమెకి ఇచ్చేయాలి. ఈమె మనసుకు కష్టం కలిగించే మాట ఒకటి ఎవరైనా అన్నారో తక్షణం వాళ్ళ ప్రాణాలు తీస్తాను అని హెచ్చరించాడు. ఉత్కంఠభరితమైన ఈ సన్నివేశంలో తర్వాత ఏం జరిగిందో అని తెలుసుకోవాలనుందా? దానికోసం వచ్చే భాగం కోసం వేచిందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.